తోరంగి పండ్లు అంటారు. తోరంగి అంటారు మా దాంట్లో. ఈ తోరంగి పండ్లో చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఈ తోరంగి కాయ లోపల గింజలు ఉంటాయి చూడండి. ఈ తోరంగి తిన్నాక గింజలు వస్తాయి లోపల. ఆ గింజలు అయితే ఈ హార్ట్ షేప్ లో ఉంటదండి. అది అయితే భలే ఉంటది చూడడానికి. ఈ పేమికులు అయితే ఒకరికొకరు నోట్లో పెట్టుకుంటా చూసుకోవచ్చు గింజల్ని. ఇవి వచ్చి కలియకాయలు అంటారండి. కలియకాయలు భలే ఉంటాయి అబ్బా. మొదటైతే ఎర్రగా ఉంటాయండి ఈ కాయలు. ఇది తిన్నామంటే పుల్ల పుల్లగా బానే ఉంటాయి అనుకోండి. కాకపోతే పక్వానికి వచ్చి నల్లగా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తిన్నా కానీ బానే ఉంటది. కానీ అదిరిపోయేటట్టు ఉండాలంటే మాత్రం ఓపిగ్గా అన్ని కాయల్ని కోసేసుకొని ఒక గొట్టేసుకొని అంటే చేతి నిండా చేసేసుకొని నోట్లో అట్టేసామంటే మాత్రం అబ్బా అదిరిపోద్ది అనుకోండి తీపే. అట్టాగే చివరిగా చూసుకుంటే కనుక మా ఏరియాలో అయితే దీన్ని గుంజుకాయలు అంటారు. గుంజుకాయలు అయితే అంత టేస్ట్ గా ఉంటది కానీ ఒక మాదిరిగా బానే ఉంటది. అయితే కడుపులో జీర్ణం కావడానికి బాగా పనికి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఏంటి సరదాగా మేము ఈ వర్షాకాలంలో ఈ సీజన్ వచ్చినప్పుడు భలే లోపల లాగిచ్చేస్తాం అనుకోండి. మీ ఊళ్ళలో ఈ పళ్ళని ఏం చూస్తారో కామెంట్ లో చెప్తా. ఈ పండ్లు కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వస్తాం.